లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి గృహంలోకి ప్రవేశించి శాశ్వతంగా గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా, స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా, చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టి గృహంలోకి ప్రవేశించి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి, చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి 108 రూపాయి బిళ్ళల విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. ఈ 108 రూపాయి బిళ్ళల విధి విధానాన్ని ఎలా ఆచరించాలంటే, శుక్రవారం రోజు మీ పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము తీసుకొని ఆ పళ్ళెంలో 108 రూపాయి బిళ్ళలను ఉంచాలి. దీపారాధన పూజా మందిరంలో చేసుకున్నాక మళ్ళీ ఈ 108 రూపాయి బిళ్ళల మీద ఒక మట్టి ప్రమిద ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే పళ్ళెంలో 108 రూపాయి బిళ్ళలుంచి వాటి మీద ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. 108 రూపాయి బిళ్ళలతో ఈ పరిహారం చేస్తున్నామంటే మనకు నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108, అంటే 27 నక్షత్ర దోషాలను తొలగింపజేసుకొని 27 నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేసుకోవటానికి ఈ 108 రూపాయి బిళ్ళల విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర పరమాన్నం కానీ కట్టె పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 5 ముత్తైదవులను గృహానికి పిలిచి ఆ 5 ముత్తైదవులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆకుపచ్చ రంగు రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఆ తర్వాత గృహంలో ఉన్నటువంటి పెద్దవారికి తీపి పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా 6 శుక్రవారాలు చేయాలి. ప్రతి శుక్రవారము అవే 108 రూపాయి నాణ్యాలు వినియోగించుకోవచ్చు. ప్రతి శుక్రవారము పళ్ళెల్లో 108 రూపాయి నాణ్యాలు ఉంచి దాని మీద దీపం వెలిగించుకొని నైవేద్యం సమర్పించి ప్రతి శుక్రవారము 5 ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి తీపి పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. 6వ శుక్రవారం పూర్తి కాగానే ఈ దీపం ఇంటి యజమాని వెలిగిస్తుంటే యజమాని, లేదా యజమానురాలు వెలిగిస్తుంటే యజమానురాలు తమ బరువు ఎంత ఉందో చూసుకొని అంత బరువు ఉన్నటువంటి బియ్యాన్ని ఎక్కడైనా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే చిరకాలం డబ్బుకు లోటుండదని, లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టి గృహంలోకి ప్రవేశించి ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని, స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే దీంతో పాటుగా మంగళవారము, శుక్రవారము గంధంలో ముంచిన మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అయితే 108 రూపాయి నాణ్యాలు ఉపయోగించి ఈ పరిహారం చేసుకోలేని వాళ్ళు శుక్రవారం పూట లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో 1 రూపాయి నాణ్యం ఉంచండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి నాణ్యాన్ని భద్రపరచుకోండి. ఇలా 6 శుక్రవారాలు చేసి 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఈ 6 రూపాయి నాణ్యాలు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం హుండీలో వేయండి. 108 రూపాయి బిళ్ళలతో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలా చేయలేని వాళ్ళు కనీసం 6 శుక్రవారాలు ఇలా దీపంలో రూపాయి నాణ్యం ఉంచి 6 శుక్రవారాలు పూర్తయ్యాక ఈ 6 రూపాయి నాణ్యాలు కూడా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం హుండీలో వేసినా కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. 108 రూపాయి నాణ్యాల మీద దీపం వెలిగించిన వాళ్ళు మాత్రం 6 శుక్రవారాలు పూర్తయ్యాక ఆ 108 రూపాయి నాణ్యాలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. దీనివల్ల చిరకాలం డబ్బుకు లోటుండదు, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.